హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పల్లి పట్టి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో తెలుసుకుందాం. ఓకే, బెల్లం 1/2 kg, పల్లీలు 1/2 kg అండ్ వాటితో పాటు తెల్ల నువ్వులు తీసుకున్నాను అనమాట. నేను తెల్ల నువ్వులు చాలా అంటే చాలా బలం. పిల్లలకి పెడితే ఏంటంటే విడిగా నువ్వులు ఇస్తే ఎవరు తినరు పిల్లలు అంత ఇష్టంగా. సో ఇందులో వేస్తే బెల్లం, పాకం, పల్లీలు వీటిలో కలిసేసి అసలు నువ్వులు అనేవి కనిపించవన్నమాట. అందుకే నేను కొన్ని తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే తీసుకోండి. అండ్ యాలకులు అయితే 2 వేసుకున్నాను. వీటిని క్రష్ చేసి వేస్తాను లాస్ట్కి. తర్వాత అది ఫ్లేవర్ అనేది బెల్లం పాకంలో కలుస్తుంది. ఓకేనా, దీని ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలని అటు ఇటు కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. పల్లీలు వేగుతున్నాయి చూసారా? చాలండి, ఇంకా ఇంతవరకు వేగింది చాలు. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఓకే, పల్లీలు అయితే తీసామండి. ఇక్కడ ఒక ప్లేట్లో పోసుకున్నాము. కొంచెం చల్లారనిద్దాము ఫ్యాన్ గాలికి పెట్టేసి. నెక్స్ట్ బాండీలో నువ్వులు వేసుకుందాం అన్నమాట. ఇవి కూడా లైట్గా వేగాలి. ఇవి తొందరగానే వేగుతాయండి. చిట్టుపట్లాడే టైంలో వీటిని తీసేసేయాలి. ఇంకోండి చూస్తున్నారా, చిటపట్లాడుతున్నాయి నువ్వులు. మనం కొంచెం సేపు లేట్ అయినా కూడా వెంటనే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని కళాయి అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఇంకా అట్లా ఉంచితే అయిపోద్ది. ఇలా అయితే ఒక ప్లేట్లో గీ పోసి కొంచెం అప్లై చేసేసి ఉంచుదాం అన్నమాట. తర్వాత పాకం వచ్చిన తర్వాత మనం ఇందులో వేసుకోవడానికి హడావిడి లేకోకుండా మనకి పల్లీలు చల్లారేసరికి ఈ పని అయిపోతుంది. అంతలోకి మీకు ఒక టిప్ చెప్పనా? మంచి టిప్ ఏంటంటే వంటగది ఎప్పుడు నీట్గా ఉండడానికి గ్యాస్ స్టవ్ ఎప్పుడు మన గ్యాస్ స్టవ్ చూసారా అండి ఇప్పుడు ఎంత మురికిగా ఉందో మీకు చూపించడానికి ఇలానే ఉంచాను. ఇవంతా ఇప్పుడు ఈ మరకలంతా డ్రైన్ అంతా క్లీన్ అవ్వాలి. ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఏం లేదండి, ఇప్పుడు క్లీనింగ్ లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుందాం. అది ఎలా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకొని అందులో కొంచెం సోడా ఉప్పు వేసానండి. చూసారు కదా, సోడా ఉప్పు. అండ్ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఒక 4 వేసుకున్న, 4-5 తీసుకుంటే సరిపోతాయి. అవి వేసేసుకొని నీళ్ళలో యాక్చువల్గా క్రష్ చేసి వేసుకోవాలి. క్రష్ అవుతున్నాయి. ఇలా క్రష్ చేసేసి వేసుకోవాలన్నమాట నీళ్ళల్లో. అండ్ విమ్ లిక్విడ్ ఉందండి, విమ్ లిక్విడ్ తీసుకున్నానండి 1 స్పూను. అలాగే ఏ డిటర్జెంట్ వాడతారో ఆ డిటర్జెంట్ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, డిటర్జెంట్ లిక్విడ్ 1 స్పూన్ వేసుకున్నాను. వీటిని టోటల్గా మిక్స్ అయ్యే వరకు టర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కరిగిపోయాయండి. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకొని వీటిని స్ప్రే చేసుకోవడమే. స్ప్రే బాటిల్లో పోసి, నేనైతే ఈ బాటిల్ ఉంది ప్రస్తుతం, ఇందులో పోస్తున్నాను. చూసారు కదా, బాటిల్కి పోసుకున్నాను. ఈ బాటిల్కి మూతకి హోల్స్ పెట్టుకోవడమేనమాట. హోల్స్ పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద వేసి క్లీన్ చేయడమేనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా స్టవ్. దీన్నంతా నేను క్లీన్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. బెల్లం పాకం కోసం మళ్ళీ కళాయి పెట్టామండి. అందులో కొన్ని వాటర్ పోసుకొని, కొన్ని వాటర్ అయితే సరిపోతాయి, బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మెత్తగా ఏం చేసుకోని అవసరం లేదండి, తురమనవసరం లేదు. ఇలా అయినా కరిగిపోతుంది. ఇలా వేసేసుకోవడమే. ఇలా వేసుకొని కలుపుతూ ఉంటే అది చాలా మెత్తగా అయిపోయి వెంటనే కరిగిపోతుంది.
దీనికోసం ఏమి తురమాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని ఇలా ఉంచుతాము ఒక 5 మినిట్స్, అదంతా కరిగిపోతుంది. అంతలోకి మనం ఇక్కడ ఏం చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇందులో ఏం చేయాలంటే నువ్వులు ఇలా వేసేసుకోవాలన్నమాట. పాకంలో వేసుకుంటాము, కానీ లైట్గా ఇలా వేసుకున్నామంటే కనుక పల్లి పట్టీకి పైన అన్నీ నువ్వులుగా కనిపిస్తాయి. ఓకే, ఇలా చూసారు కదా, టోటల్గా మెల్ట్ అయిపోయింది. అంతలోకి మనం ఏం చేద్దామంటే గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఏం చేద్దామంటే ఈ పల్లీలు ఉన్నాయి కదా, వీటిని క్రష్ చేసుకుందాం. డబుల్ ఉంటుంది కదా, ఇట్లా చేసేసుకుందాం. అన్ని పల్లీలని ఇలా చేసేసుకుందాం. పొట్టు ఉంచుకుందామండి, పొట్టు లేకపోతే అంత హెల్దీ కాదు. ఇంకోండి ఇలా ఉన్నప్పుడు ఇలాచి వేసేసుకోవాలి. ఇంకోండి పాకం వచ్చేసింది. మనం టెస్టింగ్కి ఒక చుక్క వాటర్లో వేసేసి చూద్దాము, అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇలా ఉంది కదా, చల్లగా అయిన తర్వాత ఇలా చేతికి రావాలన్నమాట. మనం ఇలా వేస్తే సౌండ్ ఇలా రావాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా రావాలి అండ్ ఇలా వేస్తే సౌండ్ రావాలి. అతుక్కోకుండా ఇలా వచ్చేసేయాలి. ఇలా రావాలి. ఇలా వస్తే పాకం వచ్చినట్టేనమాట. ఇంకా ఇందులో పల్లీలు పోసుకున్నాం. మనం వేయించిన పల్లీలన్నీ ఇందులో పోసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమేనమాట. ఓకేనా, మనం అంతా మనం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి మిగిలిన నువ్వులు ఉన్నాయి కదా, ఇలా చల్లుకోవాలి. చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే కొంచెం మాయిశ్చరైజ్గా అనిపిస్తుందో అవనేవి మొత్తం స్టిక్ అయిపోతాయి. ఓకే, చాక్ని ఇటు సైడ్ తిప్పేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనకి ఈజీగా వస్తుందన్నమాట. వీటిని వెంటనే గాలికి పెట్టేసేయాలి. ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు పెట్టేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ఎంతో హెల్తీగా, టేస్టీగా, ఫాస్ట్గా మనకి అయిపోతుంది ఈజీగా. ఓకే, చూసారు కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం వాటర్ పోసేసి. ఉండి మురుకులు కాడ వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. 1 నిమిషం పాటు ఇలా రుద్దాలన్నమాట. 1 నిమిషం జస్ట్ స్క్రబ్ చేసినట్టు ఇలా ఒక్కసారి స్క్రబ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో. మనం ఒకసారి ఇంకా నాప్కిన్ పెట్టి ఇలా తూడ్ చేసుకుంటే క్లీన్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు ఒక్క పీస్ తీసేసుకొని చూద్దామన్నమాట. అసలు ఎంత అంటే ఇలాంటి ఒక బయట తీసుకుంటే చాలు రోజుకి. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా ఈజీగా, క్రిస్పీగా, చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా అండ్ హెల్తీగా చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.